నమస్తే పాల్ గారు. నమస్తే. యా, చాలా రోజుల తర్వాత తెలంగాణకు వచ్చినట్టున్నారు. మొత్తం ఏపీకే పరిమితమయ్యారు. పాల్ గారు ఎందుకంటే ఏం చెప్తారు అసలు? అంటే డిసెంబర్ 3ని రేవంత్ రెడ్డి తమ్ముడు మీరు అందరూ ఉంటుండగే యా, నేను ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారిని కలవడం, హెచ్చరించడం, అప్పుడు ఇది లైవ్లు చూసి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతరులతో అక్కడికి రావడం, నన్ను కలవడం మీరు అందరూ చూశారు. నన్ను ముఖ్యమంత్రిగా చెయ్యండి, మద్దతు ఇవ్వండి పాల్ గారు, మరలా మనం పరేడ్ గ్రౌండ్స్ అన్న మాట విన్నావా నువ్వు? ఉంటుండగే మీటింగులు పెడదాం, సమిట్లు పెడదాం అంటే పొంగిపోయి, తెలుసు కదా నేను ఈజీగా మోసపోతాను. మోసపోయి రాహుల్ గాంధీకి అల్టిమేటం వార్నింగ్ ఇచ్చి అదేదో ఒక రోజు రిలీజ్ చేస్తాను రికార్డెడ్ 4 minutes. బట్టి విక్రమార్కనో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో, జానారెడ్డినో, 4-5 ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్స్ ఆయన కంటే. ఈయన్ని ఉప ముఖ్యమంత్రి చేసి వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దామని మంచి కమిటీల్లో ప్లాన్ జరుగుతుంటే ఆ వాయిస్ మెయిల్ ఉంటూ మొత్తం తెలంగాణ ప్రజలందరూ షేక్ అవుతారు. అలాంటి వాయిస్ మెయిల్ పెట్టి, మెసేజ్ పెట్టి రౌండ్ అబౌట్ నిన్న ఒకటి పెట్టాను రాత్రి 1 గంటకి మళ్ళీ ఆర్జీ గారికి. సో అవి రివీల్ చేయకూడదు. అప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 13వ తారీఖున నేను ఇంట్లో కలిశాను. జనవరి తర్వాత కలిసి వీడియో కూడా రిలీజ్ చేసినట్టున్నారు మీరు. ఇంటికి వెళ్ళాను, సెక్రటరీ పిలిస్తే వెళ్ళాను, అసెంబ్లీకి పిలిస్తే వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, చాలా సార్లు మాట్లాడుకున్నాం, కలిసాం డీటెయిల్. 3 విషయాలు. గ్లోబల్ పీస్ సమిట్ ద్వారా 60 లక్షల నిరుద్యోగులకు తెలంగాణలో 5 సంవత్సరాల ఉద్యోగాలు, సంవత్సరానికి 10 నుంచి 12 లక్షలు. ఫస్ట్ పాయింట్. 7.5 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి 300 కంపెనీలు తీసుకొచ్చినాడు. ఆయన అడిగింది ఏంటంటే నెలకు 3-4 రోజులు నా ఖర్చులతో ఒక దుబాయ్లో సమిటు, లండన్లో సమిటు, ప్యారిస్లో సమిటు, అమెరికా, న్యూయార్క్ ప్లస్ డీటెయిల్ సమిట్. తప్పకుండా పాల్ గారు వెళ్దామని వీడియో ఇచ్చారు. ఇక్కడ అక్టోబర్ 2ని సమిట్ పెడదాం పరేడ్ గ్రౌండ్స్ అని. అప్పటి నుంచి మరి సోనియా గాంధీ వద్దన్నదో, ఆయన చుట్టూ ఉన్నోళ్ళు వద్దన్నారో, లేదా చంద్రబాబు నాయుడు ఆయన గురువు వద్దన్నాడో, ఎందుకో ఏ కారణం లేకుండా కలవడం లేదు, మాట్లాడడం లేదు. ఇక్కడ పోటీ చేయకండి అని బాబు మోహన్ పాపం మీ ముందే వచ్చి ఇక్కడ మెంబర్షిప్ కట్టి వరంగల్లో పోటీ చేస్తానని, ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇవ్వమనంటే నేను అలాగా కర్ణాటకలో, తమిళనాడులో, ఒడిస్సాలో, ఆంధ్రాలో, కేరళలో లాస్ట్ వీక్ ఉన్న దేశం అంతా మనం తిరుగుతున్నాం. 18 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో మంచి మంచి లీడర్స్ని ప్రెసిడెంట్లుగా, కమిటీలుగా పెట్టి దేశానికి ప్రత్యామ్నాయంగా నేనైతే మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 128 లక్షల కోట్లు, నెలకు 1,00,000 కోట్లు. కేసీఆర్ 7 లక్షల కోట్లు, చంద్రబాబు జగన్ 13 లక్షల కోట్లు. వీళ్ళకి అప్పు చేయడంలో ఎక్స్పర్ట్స్, నేను డబ్బులు తేడంలో ఎక్స్పర్ట్స్ అని ప్రపంచంలో అందరికీ తెలుసు. రుణమాఫీలు తీర్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి, కంపెనీలు పెట్టి ప్రజల కన్నీరు తీర్చుదాం, బడుగు బలహీన వర్గాలకు అధికారం. రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని రేవంత్ రెడ్డి అసలు ఆగస్టు 15 వరకు చేసి చూపిస్తామని సవాల్ చేసి కంప్లీట్ చేసినామని చెప్పి నువ్వు ఎలక్షన్ ముందు ఏమన్నాడు? నేను సీఎం అయిన రోజునే ఇంకొక 2 లక్షలు అప్పు చేసుకోండి, డిసెంబర్ 9నే మాఫీ చేసేస్తాను అన్నాడు. ఆయనే అన్నాడు మేము అబద్ధాలు ఆడుతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారని. దొంగలు, దోచుకున్న మూర్ఖులు నమ్ముతారు తప్ప ఇప్పుడు రుణమాఫీ కాలేదంటారా తెలంగాణలో? మరి బాబు రుణమాఫీ ఏంటి? రుణం చేస్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు 9 నెలల్లో ఎంత అప్పు చేశారు నీకు తెలుసా? చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చెయ్యి, అది నేను కోర్టులో చెప్తాను. అప్పుడు మళ్ళీ నీకు ఇస్తే బ్రేకింగ్ న్యూస్ అయిపోద్ది. ఆయనే చెప్పాడు 30,000 కోట్ల వడ్డీయే కట్టలేకపోతున్నామని. 10 ఏళ్ళలో చేయట్లేదు వాళ్ళు, రుణమాఫీ డ్రామాలు ఆడుతూ రుణాలు అప్పులు చేస్తున్నారు. నీ నెత్తిన ఎంత అప్పు ఉందో నీకు తెలుసా భార్గవ్? 1 కోటి రూపాయలు. మీ ఇంట్లో 5 ఉంటే 5 కోట్లు. అది తెలంగాణ గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ చేసిన అప్పు. గతంలో కేసీఆర్ కూడా అప్పులు వేసిపోయింది కదా, 7 లక్షల కోట్లు. ఈయన ఈక్వల్ గా ఈయన కూడా చేస్తాడు కంటిన్యూ అయితే. అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కదా, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఖండించారు. ఇప్పుడు ఆ 10 మంది కొరకు నేను కోర్టులో పిల్లు కూడా వేసేసాను. తెలంగాణ హైకోర్టులో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు 10 మంది. ఇప్పుడు బై ఎలక్షన్స్ రావు. ఒక హైడ్రా అనేది ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దానికి
ఏవి రంగనాథ్ని ఇన్ఛార్జ్గా పెట్టి అక్రమ కట్టడాలన్నీ కూలగొడుతున్నది గవర్నమెంట్. ఏంటి హైడ్రా ఏంది, ఎవరి మీద పగ తీర్చుకోవడానికి ఇది చేసినట్టు మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంది? హైడ్రా అన్నది చాలా మంచి నిర్ణయం. తమ్ముడు రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఆయనకి తెలుసో తెలీదో వస్తున్న ఆరోపణలు ఏంటంటే, కొంతమంది మీడియా మిత్రులు నాకు కాల్ చేసి చెప్పి నేను రిలీజ్ చేయకూడదు, అది ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా 100 కోట్లు అడిగారట. ఈఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున ఎవరో ద్వారా, నాకు నాగార్జున చెప్పలేదు, ఒకళ్ళు నన్ను ఎంక్వైరీ చేయమని కాల్ చేసి చెప్పారు. అది నేను ఇన్వెస్ట్ చేసుకుంటే చెప్పకూడదు. 100 కోట్లు ఇవ్వలేదని ఆ బిల్డింగ్ను కూల్చేశారు. అది నిజమా? ఒకవేళ హైడ్రా ద్వారా అవినీతి కట్టడాలు కూల్చడం అన్నది మంచిదే. ఎందుకంటే పార్కులు ఆక్యుపై చేశారు. కాంగ్రెస్లోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదే క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆ ఫామ్ హౌస్ అక్రమ కట్టడాలు కూల్చేసే దమ్ము మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. అలా కాదు, బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు కదా, వాళ్ళేం గజ దొంగల కారా? కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అలాంటోళ్ళే, బీజేపీ వాళ్ళు అలాంటోళ్ళే. ఓకే, ఉడే దొంగ దొంగ దొంగనా నేనంటే ఈడు దొంగ దొంగ. ఇప్పుడు అంతవరకు ఎందుకు? నువ్వు బండి సంజయ్ మాటలేను, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరిపోతుంది అంటున్నాడు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, బీజేపీ. అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? అందరూ బీఆర్ఎస్ బీజేపీలో మర్జీ అయిపోతుంది అంటున్నారు. అరే బీఆర్ఎస్ అన్నది బింది, కాంగ్రెస్ ను బీజేపీ చెంబులు. ఇంత బిందె వెళ్ళి ఇంత చెంబులో దూరుతుందా? బుద్ధున్నాడు ఎవరైనా చేరుతాడా? ఏమో కేసీఆర్కి డిప్రెషన్ వచ్చి నా శాపాలు ఇంకా దీవెనలుగా మారలేదు కనుక చేరుతాడేమో. ఎందుకంటే కేటీఆర్ నన్ను కొట్టించాడు కదా మే 2ని 2022లో సిరిసిల్లో చెప్పాను కదా నీ పతనం స్టార్ట్ అయిందని. కేసీఆర్ గారు కొట్టించలేదు, కేటీఆర్ ఎస్పీతో మాట్లాడి రుజువులు ఉన్నాయి. పతనం స్టార్ట్ అయిందా లేదా? కేసులు వేసానా లేదా? చిత్తుగా వాళ్ళు ఓడించామా లేదా? వాళ్ళు నా మీద 3 కేసులు వేసి అరెస్ట్ చేయాలని చూశారు. అరెస్ట్ చేయగలిగారా? బండి సంజయ్తో ఆడుకున్నారు, మందకృష్ణ మాదిగతో ఆడుకున్నారు, రేవంత్ రెడ్డితో ఆడుకున్నారు, ప్రొఫెసర్ కోదండరామ్తో ఆడుకున్నారు, చంద్రబాబు నాయుడిని అయితే పరిగెట్టించాడు. నేను వాళ్ళు పరిగెట్టించాను కదా. ఓయ్ యూత్, బుద్ధున్న వాళ్ళందరూ మీకు ఉద్యోగాలు కావాలా? కాంగ్రెస్ పాలన 55 సంవత్సరాలు చూశారు, బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూశారు, బీఆర్ఎస్ కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చూశారు. ఒకటి ప్రజాశాంతి పార్టీ .com డాక్టర్ కేఏ పాల్ యాప్. మొత్తం ఉద్యోగాలు కావాలని అందరూ జాయిన్ అయిపోండి, పెద్ద మీటింగులు పెట్టండి, ధర్నాలు చేయండి, నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి ద్వారా. ఆయన అమెరికా వస్తే అక్టోబర్ 2ని. లేదా ఆ గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ 3-4 ముక్కలు అయిపోయింది. బీసీ వర్గం ఒకటి, దళితుల వర్గం ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి, రేవంత్ రెడ్డి వర్గం ఒకటి. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా, మీరు సభ్యత్వ నమోదు అంటున్నారు, పార్టీని విస్తరిస్తా అంటున్నారు, ఏంటి ఇదంతా? ఇంకా 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్ గురించి ఇప్పుడే భార్గవ్ నువ్వు తెలివైన ప్రశ్న అడుగుతున్నావు. నన్ను పించి చేయడానికి 2 నిమిషాలు అన్నాను. కానీ అయిపోయింది కదా, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అంతే. దేశంలో చేస్తుర్రా? దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నాకు ఐడియా లేదు సార్. 29. ఓకే, అందులో 8 రాష్ట్రాలు ఏకనాథ్ సిండే అని పేరున్నావా? మహారాష్ట్రలో గవర్నమెంట్ ను కూల్చేశారు. గోవా విన్నావా? గవర్నమెంట్ ను కూల్చేశారు. అస్సాం విన్నావా? గవర్నమెంట్ ను కూల్చేశారు. బీజేపీ ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే వాళ్ళకి సరెండర్ అవ్వట్లేదో వాళ్ళు సిబిఐ ద్వారా, ఐటీల ద్వారా, ఈడీల ద్వారా జైల్లో పెడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టి, ఇప్పుడు మోదీయే స్మరణ, మోదీనే స్మరణ. ఇప్పుడు కేసీఆర్ రోజు మోదీని తిట్టి, ఇప్పుడు మోదీ మాకు కవితను బయటకు వచ్చిస్తే మేము బీజేపీతో అలయన్స్ పెట్టుకో. వాళ్ళేమంటున్నారు? నీ మాటలు దొంగ మాటలు, నువ్వు కాంగ్రెస్కి మర్చి చేస్తానని మోసం చేసావు, టీఆర్ఎస్ను క్లోజ్ చేసేస్తానని మేము నిన్ను నమ్ము. నేను ఇంటర్నల్ కదా, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళతో ఏంటాను, బీజేపీతో ఏంటాను, కాంగ్రెస్తో ఏంటాను. మొన్న ఆగస్టు 8న మన సమిట్కి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ వచ్చారు కదా. సో నేను ఇంటర్నల్, నాకు తెలుసు. మధ్యంతర ఎన్నికలు రాకముందే ఏకనాథ్ సిందే ఎదుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ముఖ్యమంత్రి చేస్తారా? ఏకనాథ్ షిండే కేఏ పాలే అవుతాడు అనుకోవచ్చా? నాకు నన్ను ఎవడు కొనడానికి ఆల్దారు డబ్బులు లేవు. నేను ప్యాకేజ్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, శర్మిల లాగా ప్యాకేజ్ స్టార్ను కాను. నేను అమ్ముడు పోను లైఫ్ లో. నేను 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఈ దరిద్రులందరికీ నేను దానం చేశా. నన్ను ఎవడు కొనలేడు ఈ లైఫ్ లో. మీకు నేను కావాలా? ఉన్నా. నేను వద్దా? సవ్వండి మీరు కూడా. అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల్లో
టైం అయిపోయింది మళ్ళీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోను వాళ్ళు ఎత్తుకుతున్నారు. అది ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవుతాడా, ఇంకోడు అవుతాడా, కేటీఆర్ అవుతాడా, కేసీఆర్ అవుతాడా, వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపించింది? ఒకవైపు ఏమో రైతు రుణమాఫీ అయిందని వీళ్ళు చెప్తున్నారు, రైతు రుణమాఫీ కాలేదని కేటీఆర్ హరీష్ రావు పోయి చేవెళ్లలో రైతులను ఒక సభ ఏర్పాటు చేసి ఆడ ధర్నాలు చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను సీఎం అయిన రోజునే ఫస్ట్ సంతకం రైతులు రుణమాఫీ చేసేస్తానన్న రేవంత్ రెడ్డి చేశాడా? ఆయన చేతిలో ఉందా? తల్లి ఏం చెప్తుందో ఉంది కదా, తెలంగాణ తల్లి అంటారు మీ అందరూ, సోనియా గాంధీ. నేను తల్లి అన్నా. ఇప్పుడు దేశద్రోహం సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటుండ్రు. ఆవిడ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది. ముందు అది చేయమని రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, బట్టి విక్రమ అందరూ మద్దతు ఇస్తానన్నారు. తెలంగాణ తల్లి అప్పుడు నేను కాంగ్రెస్ కి పూర్తి మద్దతు ఇస్తా, లేదంటే ప్రాణం ఉన్నంత వరకు ఫోర్ట్ చేస్తా. ఎవడైనా నన్ను చంపాలంటే రాజశేఖర రెడ్డి 7 లాగా పిచ్చి పిచ్చి ముక్కలు అయిపోతా. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కరెక్టా, రాజీవ్ గాంధీ విగ్రహం కరెక్టా? ఓయ్, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటారు రేవంత్ రెడ్డి. అది తప్పు. ఎందుకంటే 14 మంది ముఖ్యమంత్రులు పెడితే 14 ప్రధానమంత్రుల విగ్రహం పెట్టాలి, లేదా పార్టీ విగ్రహాలు పెట్టకూడదు. రాజీవ్ గాంధీ మంచి ఆయనే, చాలా మంచి ఆయన. కానీ మరి సోనియా, ఇందిరాగాంధీ ఆవిడ కంటే గ్రేట్, ఇందిరాగాంధీ కంటే గ్రేట్ వాజ్పేయి, వాళ్ళందరికంటే గ్రేట్ ఇంకొక ఆయన పేరు చెప్పను. అసలు మన్మోహన్ సింగ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ లేడు. మన్మోహన్ సింగ్ విగ్రహం పెడితే 14 మంది పెట్టి, లేకపోతే ఎవరికి పెట్టద్దు. ఈ డ్రామాలు మా దగ్గర చాలా గుర్తించుకో. ఈ 3 అన్ని పార్టీలు క్లోజ్ అయిపోయాయి కదా. శర్మిల పార్టీ క్లోజ్ అవుద్దన్నాను లేదా, కోదండరాం పార్టీ క్లోజ్ అవుద్దన్నా లేదా, సిపిఐ సిపిఎంలు అయిపోయాయి కదా. ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు టీడీపీ క్లోజ్ అయిపోయింది కదా. 4 సంవత్సరాలు ఓన్లీ 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. నమ్మడం లేదు. ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం ఎప్పటికైనా. ఈ 4 సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవుతారు మీరు? అరే కేటీఆర్ 4 సంవత్సరాలు అంటే మళ్ళీ నిన్ను పంచి కొట్టాను అనుకో, అది వైరల్ అయిపోతుంది. మళ్ళా అంటే ఆల్రెడీ ఒకసారి కొట్టారు అనుకుంటా, ముందు పెట్టాను, మళ్ళీ దాన్ని వైరల్ చేయొద్దు.